ప్రశ్నిస్తూనే ఉంటది. కేసులే కట్టాలనుకుంటే కట్టండి, ఎన్ని కేసులు కట్టినా నేను సిద్ధం. కేసులు కట్టి అరెస్ట్ చేసి భయపెట్టి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా మా ప్రజా గొంతుని నొక్కేయాలనుకుంటే ఈ ప్రజా గొంతు డబల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మాట్లాడుతుంది, ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరేం చేసుకున్నా పర్వాలేదు. కేసులకు ఎదిరే బెదిరే క్యారెక్టర్ కాదు. ఇదివరకే అచ్చెన్నాయుడు ఆమె తప్పుడు కేసులు పెట్టాడు, 16 కేసులు పెట్టాడు, 62 రోజులు జైల్లో పెట్టించాడు. ఆ అనుభవాలు వాళ్ళ వల్లే నాకు వచ్చాయి, అవన్నీ నేను చూశాను. ఇప్పుడు కూడా ఓకే, మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, జైలు జీవితానికి సిద్ధం. బెదిరేది లేదు, అదిరేది లేదు. జగనన్న తరఫున గట్టిగా మాట్లాడతాను, ప్రజా గొంతై గట్టిగా మాట్లాడతాను. ఈ అదిరింపులు బెదిరింపులు చేసి మీరు మా కార్యకర్తలను హింసించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించాలి అనుకుంటే నాకు తోచిన వరకు, నా పరిధి మేరకు, నా స్థాయిలో వాళ్ళందరికీ అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతో కాలయాపన చేయాలని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏది నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేయాలని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదే జగనన్న ఉండుంటే ఈ పాటికే ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా 50,000 60,000 డబ్బులు పడి ఉండేవి. లబ్ధిదారులందరూ బాధపడుతున్నారు. నా తమ్ముడు, నా మనవడు, నా అన్న, నా కొడుకు జగనన్నని గెలిపించుకోక తప్పు చేశాం, ఎంత దౌర్భాగ్యమైన పని చేశాం, ఈ దుర్మార్గమైన పార్టీని ఎన్నుకున్నాం, ఈ కూటమిని ఎన్నుకున్నాం, వీళ్ళు నాశనం చేశారే మా బతుకులని ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కొట్టి పడేస్తారు. మీకు వస్తుంది కదా, 27 రావచ్చు అంటున్నారు. 29 వచ్చినా పర్వాలేదు, 27 వచ్చినా పర్వాలేదు, కొట్టుకుపోతారు. జాగ్రత్త. తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే మేము క్షమించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే మీరు చేస్తామన్నారో ఈ సూపర్ 6 అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాను. ఇది చేయకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళ కింద చరిత్రలో మళ్ళీ మిగిలిపోతారని తెలియజేస్తున్నాను. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను.